వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. ప్రభుత్వ నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావడం దేశంలో కలయని మంత్రి కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వచ్చే అధికారం లేదు, వారు నిరుద్యోగ భృతి ప్రజలకు ఇవ్వడం కాదు, కాంగ్రెస్ నాయకులకి మేమే నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. ఇక హరీష్తో ఎటువంటి విభేదాలు లేవు, మరో 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని నేను హరీష్ కోరుకుంటున్నా ఉన్నారు. త్వరలో పెట్టబోయే సభ రామన్న హరీష్ అన్న సభ అవుతుందని చెప్పి ఏదైతే ఊహాగానాలు వస్తున్నాయో హరీష్ కు కేటీఆర్ కి గ్యాప్ ఉందనే అంశానికి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నాన్ని మంత్రి చేశారు. ఈ అంశాలకు సంబంధించి లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ సేచియం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. దాసోజు శ్రవణ్ గారు, తెలంగాణ పిసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ ముఖ్య నాయకులు. కొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్ కృష్ణారావు గారు, ముందుగా సింగరేణి వారసత్వ ఉద్యోగాలు దాని మీద మాట్లాడదాం. ఈ తెలంగాణ ప్రభుత్వం గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టుగా, లేకపోతే జరిగిన పరిస్థితి ఏంటంటే మొట్టికాయలు వేసింది కోర్టు తీసుకున్న నిర్ణయాల్లో, లేకపోతే జీవుల్లో తప్పులు తడకలోనో. నిన్న కూడా అదే కామెంట్ చేసింది కాంగ్రెస్. సో ఇవాళ ఈ సింగరేణిలో ఎదురు దెబ్బ తగలడం ప్రభుత్వాన్ని నిజంగానే చుక్కెదురు అనుకోవాలా వారసత్వ ఉద్యోగాల విషయంలో? డెఫినెట్గా అది ఎదురు దెబ్బ కింద భావించాలి. ఏమిటంటే ఇక్కడ సింగరేణిలో పనిచేసే కార్మికులు వాళ్ళు ఏదో వృద్ధాప్యానికి దగ్గర అయినప్పుడు ఆరోగ్య కారణాల మూలంగా వాళ్ళు కనుక వాళ్ళు కాంపెన్సేట్ అపాయింట్మెంట్ అంటారు. వాళ్ళు తప్పుకున్న పక్షంలో వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరికైనా ఇవ్వడం అనేది ఒకటి అంతకుముందు ఉంది, కొన్ని రోజులు జరుగుతుంది. బట్ దానికి ఇంకా కొంచెం ఒక విస్తృతంగా వ్యవస్థీకరంగా చేయాలి, చాలామందిని తీసుకోవాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే దాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా దానికి మద్దతు ఇచ్చాయి. ఈ టీఆర్ఎస్ఏ కాకుండా కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ ఇచ్చారు. ఈ సింగరేణి బొగ్గు గనుల కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఈవిడ కవిత గారు ఉన్నారు. ఆవిడ అయితే నేరుగా మేము తొందరగా చేసేస్తాం అని కూడా ఆవిడ చెప్పింది. చేసిన మాట కూడా వాస్తవం, వీళ్ళు చేశారు. చేసిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం హామీలు ఇవ్వడం, హామీలు నెరవేర్చే పద్ధతిలో దానికి కొన్ని పద్ధతులు అవి పాటించి తీరాలి. ప్రొసీజరు, రూల్స్, చట్టాలు, రాజ్యాంగం ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేసినా కూడా దట్ కెన్ బి క్వశ్చన్ బై ఎనీవన్. మీరు సరిగ్గా చేశారా లేదా అనేది. అంటే ప్రతి డెసిషన్ కూడా మీకు లీగల్ స్క్రూటినీ కోర్టుల దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు కోర్టులను చాలామంది ఆశ్రయిస్తున్నారు. అలా చేసిన తప్పు, ఇది చేసిన తప్పు అంటే లేదు వాళ్ళు చేసిన కరెక్టేనైనా చెప్తారు, లేకపోతేనేమో లేదు ఇలా అయింది అలా అయిందని చెప్తారు. ఏదో ఒకటైతే ఒక పద్ధతిగా ఇది అవుతుంది. అలాంటి దాంట్లో చూస్తే ఇది ఏంటంటే ఒక గంపగుత్తగా మొత్తం అన్ని సెక్షన్లకి సంబంధించి మీకు ఇది ఒక ఆర్డర్ ఒకటి ఇచ్చేసి ఎస్ అయిపోయింది మీకు అందరికీ చేసేసాం అట్లా ఇట్లా అనేది ఒక ఆర్డర్ వేశారు. ఇది వేసినప్పుడు ఏంటంటే ఇందులో కొన్ని పాటించాల్సిన విలువలు ఏమిటంటే, ఇది ఒక గంపకొత్తగా ఇవ్వడం వల్ల ఏమైందంటే మీరు ఎవరు పడితే వాళ్ళు ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేసి నా వారసులకు ఇవ్వడం, ఏదో కొద్ది రోజులు సర్వీస్లో ఉండే ఇలా అనేది ఒక కొత్తగా అవకాశం మీద క్రియేట్ అయ్యింది. నెంబర్ 2, ఇందులో మహిళలను ఏదో మినహాయింపు జరిగింది ఒకటి. వీటిలన్నిటి మీద ఈ డిస్క్రిమినేషన్ అది ఉందనేది ఒకటి. ఇలా మీరు ఏదైనా ఇప్పుడు ఒక పెద్ద సంస్థ, మీ సంస్థ కావచ్చు, మా సంస్థ కావచ్చు, ఏదైనా ఒక ఉద్యోగం ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవడం, అలా కాకుండా ఒక ఆర్డర్ వేసేసి ఎవరు పెడితే లేక దీంతో ఏమవుతుందంటే కొద్ది రోజులు సర్వీస్ చేయడం, వాళ్ళేమో తప్పేసుకుంటున్నట్టు వెంటనే వాళ్ళ కొడుకులకు ఉద్యోగం, ఇలా వారసత్వం అనేది జనరల్గా అది జరిగే అవకాశం లేదు ఎక్కడ ఏ ప్రపంచంలో కానీ. సో ఇది చేసినప్పుడు ఏంటంటే దాన్ని సవరించడమో లేకపోతే దాని మీద అఖిల పక్షాన్ని సమావేశపరిచి మరి ఇలాంటి సమస్య వచ్చింది, ఇది మీరు కూడా కోరుకున్నారు, సో దీన్ని ఎలా చేయాలి ఏమిటి అనేది మరి ఒక ఎక్సర్సైజ్ చేయకుండా ఏమైందంటే ఇది ముందు తోసేశారు జీవో, అది కొట్టేశారు. కొట్టేసిన తర్వాత వీళ్ళు లేలే మేము నథింగ్ డూయింగ్, రేపు ఎన్నికలు కూడా ఉన్నట్టున్నాయి సింగరేణికి సంబంధించి. దీని మీద కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక ఇది వేశారు, ఒక కమిటీ అది వేసుకున్నారు, పెద్ద మీటింగ్ అది పెట్టుకున్నారు. దీంట్లో ఎక్స్పోజ్ చేయాలి ప్రభుత్వం యొక్క సింగరేణి పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరిక అది ఇది అనేది వాళ్ళు చేస్తున్నారు. లేదు మేము సుప్రీంకోర్టులో సవాల్ చేసి తీసుకొచ్చేస్తామని కూడా ఆ రోజు ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు చెప్పింది ఇదే అయితే ఇప్పుడు అందులో ఏం పెద్ద తప్పు బట్టి మేము ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యి పెద్ద మీకు ఆదేశాలు పాటించాల్సిన అవసరం ఉంది, మీరు చేసిన తప్పు మీ ఇందులో జోక్యం చేసుకునేది లేదు అని హైకోర్టు తీర్పుని సమర్థించింది. దీంట్లో ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా అందులో ఒకళ్ళు కాదు, 3 న్యాయమూర్తులు, చీఫ్ జస్టిస్ స్వయంగా ఉన్నాడు కేఆర్ గారు. ఇది ఇప్పుడు ఏంటంటే అఖిలపక్షానికి సంబంధించి ఏం చేయాలి, ఇప్పుడు దాన్ని సవరించడానికి ఏదైనా చేయాలి కదా. దానికి
దాని రెక్టిఫికేషన్ ఆఫ్ లీగల్గా ఏమైనా రెమెడీ ఉంటే చూడాలి తప్ప దీంట్లో ఇంకొన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇది కాబట్టి ఇది కొద్ది తొందరపాటుగా జరిగింది. అంటే తొందరపాటు అంటే మీ డెసిషన్ తీసుకోవడంలో ఏంటంటే లీగల్ ఆస్పెక్ట్స్ అవన్నీ కూడా లేకుండా అవడం. అది ప్రతిపక్షాలకు ఎప్పుడు మీరు ఎలా చేసినా మీరు ఏ విధంగా చేసినా ఇది మీ వైఫల్యమే అనే మాట కూడా వస్తుంది. అది బికాజ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే సహజంగా ఆ విమర్శన వాళ్ళు స్వీకరించక తప్పదు. సో అదేనా రెక్టిఫికేషన్ చేస్తారేమో చూడాలి. మరి టీఆర్ఎస్ నేత ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు లైవ్ షోలో. అలాగే వరంగల్ నుంచి లైవ్ లో రేవూరి ప్రకాష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా మనకి లైవ్ షోలో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడే ముందు శ్రవణ్ గారు, ఒకటి ప్రభుత్వం వాటిని పునరుద్ధరించాలనుకుంది, దానికోసం ప్రయత్నం చేసింది, ఒక జీవో ఇచ్చింది, మరి వాళ్ళ అది కోర్టులో నిలబడలేదు. దీని మీద మరి మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు, ఎట్లా ఇది? వాస్తవానికి సింగరేణి కాలరీస్ కాదు, బొగ్గు గనుల్లో భూగమంలో ఉండే బొగ్గు గనుల్లో పనిచేయడానికి ఒక స్పెషలైజ్డ్ స్కిల్ అవసరం ఉంటుంది. మామూలు నేను మైనింగ్ కోర్స్ చదువుకున్నా కదా అని చెప్పిన లోపలికి పోతే పనిచేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత వాళ్ళు ఒక పెక్యులర్ సర్కమ్స్టాన్సెస్లో పనిచేస్తారు. వాళ్ళకి ఆ సోషల్ సెక్యూరిటీ ఆ ఫ్యామిలీస్కి అవసరం కాబట్టి ప్రొవైడ్ చేయడం మంచిదే. అయితే పెద్దలు చాలా స్పష్టంగా చెప్పినారు వారి కృష్ణారావు గారు వారి అనాలిసిస్లో. ఒక అనాలోచితంగా ఏ నిర్ణయమైనా దుందుడుకుగా నిర్ణయం తీసుకోవాలా, దానికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటించేయాలా, దాని మీద ఇమీడియట్గా మళ్ళీ పాలాభిషేకాలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పాలాభిషేకాలు జరగాల, క్రెడిట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పేపర్లో పెద్ద పెద్ద తాటకాయంత అక్షరాలు రావాలి, దానికి తోడు పాలాభిషేకాలు జరగాల, తర్వాత కోర్టు మొట్టికేలేయాలి. ఇవాళ ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ ప్రతిపక్షాలు అంటారు, ప్రతిపక్షాలు అనటం కంటే కోర్టు ఎక్కువసార్లు అన్నది. దాదాపు ఒక 20 ఉదంతాలు ఉంటాయి హైకోర్టు ఈ ప్రభుత్వాన్ని మొట్టికే వేసిన అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాన్సిక్వెన్షియల్ థింకింగ్ అని చెప్పని ఒక పదం ఉంటుందండి. అంటే మనం పరిపాలన చేసేటప్పుడు పాలసీలు తయారు చేసేటప్పుడు జరగబోయే ఈ నిర్ణయం తీసుకుంటే జరగబోయే పరిణామం ఎట్లుంటుంది అని చెప్పని కాన్సిక్వెన్షియల్ థింకింగ్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పర్టికులర్గా ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక ఇంత పెద్ద యంత్రాంగాన్ని నడిపేటువంటి వాళ్ళు కాన్సిక్వెన్షియల్ థింకింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీగా దాన్ని వాడుకోవాలి. కానీ ప్రభుత్వానికి ఏంటి అంటే ఏది పడితే ఒక తొందరగా ఇమీడియట్ నిర్ణయం తీసేసుకోవాలా, ఎవరితో కన్సల్టేషన్స్ అవసరం లేదు. వాళ్ళు నాకు తెలిసి క్యాబినెట్లో కూడా చర్చలు నిర్ణయాలు తీసుకున్న తర్వాత క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో రాటిఫికేషన్ కోసం ఏదో పెట్టేటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇది ప్రతిపక్షాలు చేసిండ్రు, ఇంకేడో కోర్టులకు వేసేసింది అనుకుంటా. మేము చేస్తున్న తప్పులేంటి, మాలో ఉన్నటువంటి ఒక ఆలోచన విధానంలో లోపాలేంటి, మేము మా కన్సల్టేషన్ ప్రాసెస్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, మాకు లీగల్ ఇంప్లికేషన్స్ అర్థం చేసుకునే దాంట్లో ఏదైనా లోపాలు ఉన్నాయనేటువంటి దాంట్లో అర్థం చేసుకోకుండా చేసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల ఇవాళ సింగరేణి కాలరీస్ యొక్క ఎంప్లాయీస్ నోళ్లలో మన్నుగొట్టినట్టుగానే దీన్ని భావించిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకుముందు వారు అన్నారు ఒక మంచి మాట, అంటే ఈ సంప్రదాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం నమ్మకం లేదు, చర్చల పట్ల నమ్మకం లేదు. అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలా, అయ్యా ఈ సమస్య వచ్చింది మరి దీన్ని ఎట్లా పరిష్కరించుకుందామని చెప్పని అసెంబ్లీలో మాత్రమే అంటారు ముఖ్యమంత్రి గారు. ఏమైనా ఉంటే కూర్చుందాం మాట్లాడుకున్నాను, మళ్ళీ మాట్లాడదామంటే దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ఒక ఇప్పటికీ కోర్టు ఈ రకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనైనా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంచి కొంత అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడితే బాగుంటుంది. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ కు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మేము భావిస్తాం. ప్రకాష్ రెడ్డి గారు, దీని మీద ఎట్లా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఆప్షన్ ఉందనుకోవాలా లేదనుకోవాలా? ప్రభుత్వం ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుందనే మీరు కూడా భావిస్తున్నారా ఈ జీవో విషయంలో? సార్ ఒక్క విషయం నేను చాలా స్పష్టంగా తెలుసుకున్నాను. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు, లేదా నిన్న మొన్న ఏదో ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు. 83 నుండి కూడా శాసనసభలో ఉన్నాడు, పార్లమెంట్లో ఉన్నారు, మంత్రిగా చేశారు, డిప్యూటీ స్పీకర్గా చేశారు. అంటే ఇంత రాజకీయ అనుభవమే కాకుండా ప్రభుత్వం నడిపే దాంట్లో కూడా అనుభవం గల వ్యక్తి. అంటే ఇంత అనుభవం గల వ్యక్తి ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాడు అని అంటే అది రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలే కానీ అదే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, సీనియర్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ తెలియక కాదు ఇది ఎందుకంటే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో పోయినా ఏడికి పోయినా ఇది కొట్టుడు పోతుంది అని చెప్పి వాళ్ళకి తెలుసు. కానీ ఎందుకు తీసుకున్నారు మీరు అని అంటే ఒకటే, నేను చేద్దాం అనుకున్నా, నేను చేసినా కానీ సుప్రీంకోర్టు హైకోర్టు అడ్డుపడ్డాది, అందుగురించి నేను చేయలేకపోయినా. అంటే అటు
అనుకున్న పని జరగదు. ఆయన ఏదైతే దురుద్దేశంతో నిర్ణయం తీసుకున్నాడో దాని లబ్ధి మాత్రం చేకూరుతుందని తీసుకున్న నిర్ణయమే కానీ ఇది చంద్రశేఖరరావు గారికో లేకుంటే ప్రభుత్వానికో తెలవక తీసుకున్న నిర్ణయం అని చెప్పి నేను అనుకోను. అదే కాకుండా ఇవాళ రిజర్వేషన్స్ విషయంలో కూడా అదే పని చేస్తున్నాడు. కేంద్రం మీదనో కేంద్రం తీసుకోకుండా నేను సుప్రీంకోర్టుకు పోతా, సుప్రీంకోర్టులో పోరాటం చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు అని అంటే నేను ఇస్తాననుకున్నాను కానీ కోర్టులు ఒప్పుకోవడం లేదు, కేంద్రం ఒప్పుకోవడం లేదు అని చెప్పి ఒక సానుభూతి పొందే క్రమంలో నిర్వహించే కార్యక్రమాలే కానీ ఇది చంద్రశేఖరరావు గారికి తెలవక చేస్తుండు అని అనుకుంటే మాత్రం అది మన అమాయకత్వం అని నేను చెప్పక తప్పదు. రెండోది ఇవాళ ఒకటే విషయం, ఎనీ డిపార్ట్మెంట్ ఇవాళ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు అని చెప్పి ఎవరైనా కూడా అతను తప్పుకుని అతని వారసత్వానికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. కానీ సింగరేణిలో ఉన్న రూల్ ఏంటి, అనారోగ్యానికి తోటి గురయ్యి మెడికల్గా సర్టిఫై అయ్యి నా వ్యక్తులకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇచ్చే ఉద్యోగము ఇది. కానీ దీన్ని ఇప్పుడు వారసత్వంగా చేసిండు అంటే వాళ్ళ సింగరేణిలో చేసినావు, రేపొద్దున ప్రభుత్వంలో కూడా చేయాలన్నట్టే కదా. ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ కొడుకే ఐఏఎస్ఓ లేకుంటే ఇంకా అధికారులు ఉండాలి, లేకుంటే ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ కొడుకే మళ్ళీ ఉద్యోగంలో రావాలి. కడవాళ్ళకి మాత్రం అవకాశం అవసరం లేదన్నట్టే కదా. ఎందుకంటే ఇది ఎట్లున్నది అని అంటే నేను చేస్తానన్నా ప్రతిపక్షాలు వద్దన్నారు అని చెప్పి అనడానికి ఉపయోగించుకోవడానికి చేసే కుట్రపూరితమైన ఆలోచనే కానీ ఇది అనుభవ రాహిత్యంతో చేసింది కాదు. ఇది రాజకీయ దురుద్దేశంతో తీసుకునే నిర్ణయాలు. ఇవాళ రిజర్వేషన్స్ విషయం కానివ్వండి, ఆ రోజు సింగరేణి వారసత్వ ఉద్యోగాలు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేయాలన్న ఉద్దేశం ఒకటి. సకల వర్గాలకు, సంపన్న వర్గాలకు ఈ రాష్ట్రంలో ఉన్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి బీడీ కార్మికుల పింఛన్లు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయడం కావచ్చు, అది నిన్నగాక మొన్న ఈ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం కావచ్చు. ఎందుకంటే తన ప్రాణాన్ని సైతం చేయకుండా కొన్ని కిలోమీటర్ల లోతులోకి భూమిలోకి వెళ్ళి అనారోగ్యానికి పాలవుతూ కూడా నేను ఈ దేశ సంపద కోసం పనిచేస్తా, ఈ దేశ సంపద పెంచుతా అని కార్మికులు పనిచేస్తున్న తరుణంలో గడిచిన 30 సంవత్సరాల నుంచి ఈ డిమాండ్ ఉంది. తెలంగాణ ఉద్యమ డిమాండ్ తర్వాత మళ్ళీ ఇదే డిమాండ్, అంత పెద్ద డిమాండ్. అంతకుముందు వారసత్వ ఉద్యోగాలు అనారోగ్యకరంగా ఉన్న వాళ్ళకి ఇచ్చేది. 30 సంవత్సరాల తర్వాత కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందే మనందరి అన్ని వర్గాలను సంతోష పెట్టడానికి, అన్ని వర్గాలకు సౌకర్యం కల్పించడానికి, అన్ని వర్గాల కోరికలను ఎవరు అనట్లేదు. కానీ ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా చేసిన తొందరపాటు చర్యలు ఇవాళ ఎంతమంది వేల జీవితాలు క్వశ్చన్ మార్కులు దగ్గర ఆగాయా అనేది ప్రశ్న కదా. అవ అనుకోని బువ్వ పెట్టదు అన్నట్టుంది. వద్దంటారంటే వద్దన్నది ఎవరండి? కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తామంటే కోర్టుకు వెళ్ళింది ఎవరండి? ప్రాజెక్టులు కడతామంటే కోర్టులకు వెళ్ళింది ఎవరండి? ఏమంటే ప్రతిపక్షాలు ఉన్నవే ఇక్కడ అడ్డుకోవడానికి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ప్రతిపక్ష పార్టీ మేము ఈ రోజు ఒక జీవో తీసుకొచ్చినామంటే దాన్ని ఏ విధంగా హైకోర్టు పోవాలా, ఏ విధంగా సుప్రీంకోర్టు పోవాలా, ఏ విధంగా దాన్ని అడ్డుకోవాలా, ఏ విధంగా దాన్ని అడ్డుకొని ఎట్టి పరిస్థితుల ప్రభుత్వాన్ని ముందరికి సాగనివ్వకుండా ఉండాలన్న దురుద్దేశం తప్ప ఇంకా ఎట్లాంటి ఉద్దేశాలు ప్రతిపక్షాలకు లేవు. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఇట్లాంటి ప్రతిపక్ష పాత్ర పోటీ ఏ రాష్ట్రంలో కూడా. ఇప్పుడు సింగరేణి విషయం ప్రతిపక్షం చేసిందే ఉంది. 30 సంవత్సరాల ముందు రిషి గారు ఆల్రెడీ వారసత్వ ఉద్యోగాలు అనారోగ్య కారణంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కొంతమంది వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేది ఉండే. 30 సంవత్సరాల కింద రద్దు చేయడం జరిగింది. తద్వారా 30 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరు. సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను రిషి గారు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇద్దామంటున్నాం. ఎందుకు ఇస్తారండి? వాళ్ళు ఇంటికానే నీడ కూర్చొని బీడీలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారు? ఆ బీడీలు చేయడం వల్ల ఆ వృత్తిని అవలంబించడం వల్ల వాళ్ళ అనారోగ్యంగా పాలై గురవుతారు. కాబట్టి తొందరలోనే రోగాలు వస్తూ ఉన్నాయి, అనారోగ్యంతో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా 1000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని ఉద్దేశంతో కార్మికుల వృత్తి ఏ విధంగా అయితే ఇస్తామో ఆ ఉద్యోగాల విషయంలో ఈ నిర్ణయం వల్ల మిగతా వారికి ఎవరికైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళు కోర్టుకు వెళ్తారు ఖచ్చితంగా. సో అక్కడ న్యాయపరంగా నిలబడకపోతే ముప్పు తప్పదనే విషయం ముందు ప్రభుత్వానికి ఒక అవగాహన ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఎక్కడ పొరపాటు జరిగిందనేది డిస్కస్ చేసుకుంటుంది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరాలా, మా సింగరేణి కార్మికులు కుటుంబం బాగుండాలనే ఉద్దేశంతో మేము ఒక విధానాన్ని అవలంబించాం సార్. దాన్ని అడ్డుకోవడానికి సార్ ఇప్పుడు మనం టీవీల ముందు మాట్లాడడానికి కాదు కదా సార్. ఎవరు కోర్టులకు వెళ్తా ఉన్నారు, ఎవరు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తా ఉన్నారు, ఎవరు అడ్డుకుంటా ఉన్నారో మా శ్రావణ్ గారికి కూడా తెలుసు. వారు కూడా సీనియర్ నాయకులు, సీనియర్ విశ్లేషకులు. మా కృష్ణారావు బాబాయ్కి చాలా ఎక్కువ తెలుసు ఎవరు
ఎవరు అడ్డుకుంటా ఉన్నారు, ఎవరు కేసులు వేస్తా ఉన్నారు. మేము ఏమంటామంటే మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను తూచా తప్పకుండా అమలు చేయడం ఒకటి. రెండోది సకల వర్గాల డిమాండ్స్ ఏమైనా ఉండొచ్చు, అది మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకున్నప్పటికీ కూడా దాన్ని అమల్లోకి తీసుకురావడానికి కోర్టుకు వెళ్ళింది కాంగ్రెస్ నాయకులనా మీ ఆరోపణ? డైరెక్ట్ ఇండైరెక్ట్ గా అందరు ఉంటారండి. రైట్, అది ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ నాయకులు పంపించారు కోర్టుకి. ఆడలేక మధ్యలోడింది అని చెప్పని సామెత ఉందండి. ఇంకో సామెత కూడా వీళ్ళకి బాగా వర్తిస్తుంది. ఉల్టా చోర్ కోత్వాల్ కూడా అంటే వీళ్ళకేమో చక్కగా పని చేయరాదు, పని చేయడానికి ఓపిక లేదు. ఇటువంటి పెద్ద మనుషులను పిలిపించుకొని చర్చ చేసి ఒక మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక మంచి సంప్రదాయం లేదు. ఇవేమీ లేకుండా ప్రగతి భవన్ అనేటువంటి ఒక కోట కట్టుకొని ఆ కోటలో కూర్చొని, ఆ కోటలో ఒక్కళ్ళు ఇద్దరు కూర్చొని, తండ్రి కొడుకులు కూర్చొని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలను క్యాబినెట్ మీద రుద్ది, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది, మళ్ళీ వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కోర్టులు ఈ తప్పు అని చెప్తే మళ్ళీ ప్రతిపక్షాల మీద దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ఒక నీచమైన సంప్రదాయానికి సంస్కృతికి తెరలేపుతా ఉన్నారు. గుండె మీద చేయబెట్టుకొని చెప్పాలి కోర్టులకు వెళ్ళిండ్రు అని చెప్పని జబ్బలు దర్చుకొని మాట్లాడుతూ ఉన్నారు, గుండెలు కొట్టుకొని మాట్లాడుతున్నారు. కోర్టు ఏమైనా అపవిత్ర స్థలమా? రాజ్యాంగానికి వేదికది. నువ్వు తప్పు చేస్తే అభివృద్ధి ఎట్లా అడ్డుకుంటారండి? మీరు పేదల భూములను 123 జీవో ద్వారా పేదల భూములను అడ్డదిడ్డంగా దోచుకుంటా ఉంటే చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి రక్షకుడుగా ఉండాల్సిన వాడు భక్షకుడుగా మారి పేదల భూములు రాక్కుంటా ఉంటే వాడు అన్నమో రామచంద్ర అని చెప్పని తప్పనిసరి పరిస్థితుల్లో పోయి అయ్యా మా భూములు రాక్కోకంటే పోలీసులతో బెదిరిస్తుంది, రెవెన్యూ అధికారులతో బెదిరిస్తుంది. వాడు పోయి కోర్టులో కేసేస్తే, పేద రైతు పోయి కోర్టులో కేసేసింది అని చెప్పని మళ్ళీ ఉల్టా చోర్ కోర్టువాల్ కూడా అంటే అన్నట్టుగా మాట్లాడతారు. మీరు చేసే పని చక్కగా ఉన్నట్టయితే, న్యాయబద్ధంగా ఉన్నట్టయితే, ధర్మబద్ధంగా ఉన్నట్టయితే, రాజ్యాంగబద్ధంగా ఉన్నట్టయితే, పేదల పక్షంగా మీరు ఆలోచించినట్టయితే, ఒంటెద్దు పోకడగా మీరు ఆలోచించినట్టయితే కోర్టుకి ఎందుకు పోతారండి? వీళ్ళు అనేటోళ్ళు లేరు కదా అని చెప్పని మేము ఏం మాట్లాడినా ఒక మాట ఋషి గారు, ఒక మాట మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. తాటికాయంత అక్షరాలతో పేపర్లలో వచ్చేస్తుంది, టీవీలలో పెద్ద పెద్ద అక్షరాలతో గంటల సేపు మా స్పీచ్లు లైవ్ వస్తాయి కాబట్టి మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. కోర్టులో కేసు వేసినట్టు కోర్టు ఎందుకు పోతారండి? కోర్టు ఎవరు వెళ్తారు? కోర్టుకు కోర్టు ఎవరు వెళ్తారు? బాధితుడు కోర్టుకి వెళ్తారు. బాధితుడు కోర్టుకి వెళ్తారు. తప్పు చేస్తుంటే ఒక్క మాట పోలవరం పేరు మీద కోర్టుకి ఎందుకు వెళ్ళింది? గారు కోర్టుకి ఎందుకు వెళ్ళిండ్రు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నాయకుడు కాదా? రచనారెడ్డి కేకే వాళ్ళు కాదా? కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరు కాంగ్రెస్ నాయకులు కాదు? ఈ రోజు తెర వెనుక ఉండి రచనారెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదా? సార్ చట్టం పైన అవగాహన లేదు, రాజ్యాంగం మీద అవగాహన లేదు కూడా మాట్లాడతారు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, ఈ దేశంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత ఆ రాజ్యాంగాన్ని పరిణతి చెందినటువంటి ఒక ఉద్గ్రంథంగా తయారు కావడానికి కోర్టులు అనేక రకాలైన తీర్పులు ఇచ్చినాయి. ఇట్ ఈస్ ద కోర్ట్స్ ఆఫ్ దిస్ జ్యుడిషియరీ ఆఫ్ దిస్ కంట్రీ దట్ హావ్ షేప్డ్ ది డెస్టినీ ఆఫ్ ది డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ. కోర్టుకు పోతే తప్పైనట్టు, కోర్టు తీర్పులు తప్పైనట్టు, వీళ్ళు అచ్చమైన పనులు చేస్తున్నారా, కోర్టులో తప్పులు చెప్తున్నాయట. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ద్రోణంరాజు సత్యనారాయణ గారు, ఆయన అప్పుడు పీసీసీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండేవాడు, పాత ఎంపీ, మాజీ ఎంపీ కూడా ఆయన పెద్ద రిట్ వేసాడు, 194 ఆరోపణలు చేశాడు. పాడేరులో వాడు చచ్చిపోతే దానికి కూడా ముఖ్యమంత్రి బాధ్యుడు కాబట్టి ఆయన దిగిపోవాలి అని ఒకటి. ఇలాగా 194 కారణాలు, వాడు యాక్సిడెంట్లో పోయాడని ఇంకా రకరకాలుగా వేశాడు. ఈ వాళ్ళకి దోచిపెట్టాడు, వీళ్ళు దోచిపెట్టాడు అని ఏవో చేశారు. ఆ కేసు వేరే డిఫరెంట్. అప్పుడు లోకల్ స్టాండ్ అని ఉంటుంది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కేసుకి, ఫర్ ఎనీ రిట్ పిటిషన్కి ఒక లోకల్ స్టాండ్ ఉంటుంది. నీకేంట్రా సంబంధం అని అడుగుతారు కోర్టు వాళ్ళు. నేను ఓటర్ని, లేకపోతే నా ఫలానా నిర్ణయం మూలంగా నాకు ఈ ఎఫెక్ట్ అయిందా లేదో మనం జస్టిఫై చేయాలి. అది నమ్మచ్చు నమ్మకపోవచ్చు. అప్పుడు లోకల్ స్టాండ్ మీద పెద్ద వాదనలు జరిగాయి. పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ కదా, పెద్దవాళ్ళని పెట్టినప్పుడు అప్పుడు తీర్పు ఇచ్చారు యోగేశ్వర దయాలు వాళ్ళు. ఏమనంటే నో, ఆయన కట్టాల భాస్కరన్ గారు, నాట్ యోగేశ్వర దయాలు, కట్టాల భాస్కరన్ అది చీఫ్ జస్టిస్. ఆయన ఏమిచ్చాడంటే ఆయన కాంగ్రెస్ వాడు అయినప్పటికీ ఆయన పౌరుడుగా ఆయనకి ప్రశ్నించే హక్కు ఉంది, కోర్టుకు వచ్చే హక్కు ఉంది. ఇది మేము ఎలవ్ చేస్తున్నాం అని రిట్ ఎలవ్ చేశారు. తీర్పు వేరే ఇచ్చారు, అది పక్కన పెడతాం. ఇక్కడ ఈ ఈయన మన టీవీ ఛానల్లో వచ్చే మహేందర్ రెడ్డి అంతకుముందు కాంగ్రెస్ ఆయన, ఇప్పుడు కాంగ్రెస్ ఆయన. ఏమిటైతే రచనారెడ్డి ఇచ్చినారెడ్డి ఇదే కాదు. ఇందాక ఆయన నేను గుర్తు చేద్దాం అనుకున్నా, ఆయనే గుర్తు చేశారు. పోలవరానికి అగేనిస్ట్గా కవిత గారు వెళ్ళారు, వినోద్ గారు పోటీ చేశారు కదా టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే.
ఇప్పుడు అక్కడ పక్కన చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు కదా, ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి, పోలవరం ఏదో చేయబోతుంటే అని అక్కడ కూడా ఏవో కేసులు వేస్తున్నారు. సో ఇవన్నీ వీళ్ళు వేస్తూనే ఉంటారు, ప్రతిదానికి లోకల్ స్టాండే ఉంటుంది. వీళ్ళు రైతులు వేశారు, రైతుల పక్షాన్ని ఆయన వాదిస్తున్నాడు. మీరు పొలిటికల్గా చెప్పొచ్చు ఇది కాంగ్రెస్ వాళ్ళు వెనకాల చూసి, బట్ యూ కెనాట్ డినై ది రైట్ సమ్వన్ అప్రోచింగ్ ది కోర్ట్, హయ్యర్ కోర్ట్ త్రూ ఏ రిట్ పిటిషన్. అది వాళ్ళకి హక్కు. అది ఆర్టికల్ 32 కింద కానీ 226 కింద కానీ ఇది ప్రజలకు మొత్తం దేశ ప్రజానికి అందరికీ ఉన్న హక్కు అది. అయితే తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అన్ని కొట్టేస్తున్నారు, ముట్టికేలు వేసేస్తుంది. ఇది ఎలా పెట్టినా చాలా కొన్ని వందల వేల లక్షల నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని చాలా వరకు సవాల్ చేశారు, చాలా వరకు కోర్టు సమర్థించింది కూడా. తెరాస ప్రభుత్వం అంతా ఏకపక్షంగా చేస్తుందని లేదు, చాలా వరకు ఓకే అని మళ్ళీ డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళినప్పుడు వాటిని సమర్థించారు కోర్టులో. అవి గురించి మనం మాట్లాడుకోవడం. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఏదో చెప్తారండి, ఆయన ఏదో హామీ ఇస్తాడు, ప్రజలు అది చెయ్యాలంటే ఇప్పుడు మరి ఆయన అసలు నిన్న బిల్లు ఎందుకు పెట్టాడు ముస్లింలు దానికి సంబంధించి? ఆయన హామీ ఇచ్చాడు కదా, ఎడ్యుకేట్ ఆర్డర్ ఎందుకు ఇవ్వాలా? అది ఎడ్యుకేట్ ఆర్డర్ ఇస్తే చెల్లదని ఆయనకే తెలుసు. చట్టం మళ్ళీ కేంద్రానికి పంపడం, 90 షెడ్యూల్ అలా చేసిన అదే పద్ధతిలో ఇందాక ఆయన చెప్పినట్టుగా ఈ మనకి ఏమవుతుంది, ఇది ఇస్తే ఇది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఒక నలుగురితో మాట్లాడడం, ఒక ప్రెసిడెంట్ లేదని అప్పుడు చేస్తే వాళ్ళు తప్పు పట్టిందల్లా హైకోర్టు. మీరు ఇది అందరికీ వర్తింపజేస్తారు ఒకసారి అంటే గంప కొత్తగా ఎవరు పడితే వాడు జ్వరం వచ్చిందే నేను తప్పుకున్నాను మా అబ్బాయికి ఇచ్చేయండి ఉద్యోగం, ఇలా కుదరదు కదా. అందులో డిస్క్రిమినేట్ మగ ఆడ ఇవన్నీ చాలా ఉన్నాయి. వాళ్ళు పాయింట్అవుట్ చేశారు ఇది సరిగ్గా లేదు అది సరిగ్గా లేదని. ఇవన్నీ మీరు రెక్టిఫై చేసి ఇస్తే మీకే వస్తుంది. అది నేను చెప్పేది చట్ట పద్ధతి ఉండి తీరాలండి. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా 200 కిలోమీటర్లు లేకపోతే మంచి చేయాలి సంక్షేమం ఇవన్నీ ఓకే. కానీ కోర్టుకి ఎవరన్నా వెళ్ళినప్పుడు నేను ఆయన ఇంకొకళ్ళు వెళ్ళినప్పుడు చట్టబద్ధత అనేది కావాలి కదా. చట్టబద్ధత లేదని సార్ గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏవైతే కోరుకున్నామో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు 1 ఎకరాలకు నీళ్లు ఇస్తాను, వారసత్వ ఉద్యోగాలు వృత్తి ఇస్తామన్నాం. ఒక మాట వినండి, ఇవాళ మీరు పైసలు కదా బీడీ కార్మికులకు ఎలా చేయకపోతే మాట్లాడాను. ఇప్పుడు ఏదైతే మీరు ప్రెస్టీజియస్ గా నిర్ణయం తీసుకున్నారో తెలంగాణ ఉద్యమం తర్వాత అంత పెద్ద డిమాండ్ అని చెప్తున్నారో, మరి వాళ్ళకి అన్యాయం జరిగే పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ ఏం చేయబోతోంది ప్రభుత్వం? సుప్రీంకోర్టు అక్కడ చీఫ్ జస్టిస్ నో ఇది కుదరదు అని అడ్డంగా గెది పెట్టాడు ఆయన. వాట్ నెక్స్ట్? ఆల్టర్నేటివ్ పరిష్కార మార్గాలు చూస్తుంది. ఖచ్చితంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కలుపుకుంటారా కాంగ్రెస్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కేసీఆర్ యొక్క ప్రత్యేకత. ఎవరైతే మా ప్రతిపక్షాలు మా శ్రావణ్ గారు ఇది కాదు ఇది కానే కాదంటారో అదే చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజల వైపు ఉంటాం, మేము మానవత్వ ధర్మంతో పనిచేస్తాం. ధర్మం వైపు మేము ఉంటాం, ధర్మం గెలుస్తుంది. రైట్. సార్ ఇప్పుడు ఒక విషయం సార్, ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా చట్టాలను గౌరవించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఒక సామాన్యుడు ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా చట్టాలకు లోబడి గవర్నమెంట్ ఇచ్చిన జీవోలకు లోబడి ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి మనమే చెప్పినప్పుడు, ఇవాళ ఒక ప్రాజెక్టు తీసుకున్నప్పుడు దానికి చట్టపరంగా కానీ లేకుంటే తీసుకోవాల్సిన చర్యలు కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ లేకుంటే డిపిఆర్ కానీ ఇవన్నీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదా లేదా అని అడుగుతున్నాను. ఏంటంటే చట్టపరంగా చేయకుండా మేము అధికారంలో ఉన్నాం కనుక మేము చెప్పిందే వేదం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో జరగదు. చట్టానికి లోబడి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రెండోది వాళ్ళ మేనిఫెస్టో అని చెప్పి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మేనిఫెస్టో కూర్పు చేసేటప్పుడు కూడా
చట్టానికి మనం ఏది చేయగలుగుతాము ఏది చేయలేము అని చెప్పి ఒక అవగాహనతోటి చేయవలసిన బాధ్యత ఉన్నది. కానీ ఏంటి అని అంటే మొదలు ఓట్లు వేయించుకుందాం, ప్రజల్ని ఏదో విధంగా మభ్యపుట్టి చేసి ఓట్లు వేయించుకుందాం, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దాంలే అనే పద్ధతిలో ఇవాళ మేనిఫెస్టోలో ఒక ప్రిపరేషన్ కూడా జరుగుతుంది. ఇది జగమెరిగిన సత్యము. ఇవాళ సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. మేనిఫెస్టోలో ఒకటి చెప్తున్నారు, చేసేది ఇంకోటి చెప్తున్నారు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నుంచి వాళ్ళు ఒకటే అంటున్నాను సార్, ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయి అనే దానికన్నా ఇవాళ ప్రతి పౌరుడు కృష్ణారావు గారు చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుడు అనేవాడికి ప్రతి ఒక్కడికి ప్రభుత్వాన్ని కానీ లేకుంటే పక్కనున్న వ్యక్తి ఏమైనా తప్పు చేసినా అడిగే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నది. ఆ హక్కును కాలు రాసే విధంగా రాజకీయంగా ప్రతిపక్షాల మీద నెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కృష్ణారావు గారు ఒక మాట అన్నారు, కోర్టులు కూడా తప్పు చేస్తున్నాయా, కోర్టులు ఒక కేసు వచ్చిన తర్వాత ఇది టేకప్ చేయాలన్నా చెయ్యొద్దా అని పరిశీలించిన తర్వాతనే తీసుకుంటామని జరుగుతుంది. కొందరు పిటిషన్స్ చేసిన తర్వాత ఇది పిటిషన్కి అర్హత లేదు అని చెప్పి కూడా డిస్మిస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు ఏ విధంగా అయిపోతున్నారు అని అంటే కోర్టులను తప్పుపడుతున్నారు, ప్రతిపక్షాలను తప్పుపడుతున్నారు, మేధావి వర్గాన్ని తప్పుపడుతున్నారు. ఎటు వచ్చి ఏంటంటే ఒక రాజకీయమైన దురాలోచనతోటి తీసుకునే నిర్ణయాలే కానీ చిత్తశుద్ధితో తీసుకునే కాదు అని మేము అంటున్నాం. మొదటి మేము ఒకటి చెప్తున్నాం, ఏ నిర్ణయం తీసుకున్నా చట్టానికి లోబడి లేదా సుప్రీంకోర్టు హైకోర్టు మొట్టిగా లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షాలు తప్పకుండా దురుద్దేశపూరితమైన ఆలోచనతో తీసుకున్నప్పుడే